కరెంటు వైర్లకు అడ్డొస్తుందని పెద్ద చెట్టుని నరికేశారు. అది కూడా గానుగ చెట్టుని. నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన, అంటే ఇది మనం ఎలాగో రివర్స్ చేయలేము ఇలా నరికేసిందని, బట్ దీని నుండి ఇంకో 10 మొక్కలకి హెల్ప్ చేయొచ్చు అనే వచ్చిన చిన్న ఆలోచనతో ఈ వీడియో తీస్తున్నాను. నేనేం చేస్తాను ఈ లీవ్స్తో, ఫుల్ కంప్లీట్ వీడియో చూడండి మీరు. నా లైక్స్ కోసమో నా కంటెంట్ కోసం అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, రాబోయేది వర్షాకాలం. సో కరెంటు తీగలకి అడ్డొస్తాయని లైన్స్ మెన్ కానీ లేదా పంచాయతీ వాళ్ళు కానీ మొక్కలు అనేవి కొట్టేస్తుంటారు, చెట్లు అనేవి కొట్టేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు దీని నుంచి మనం ఏమన్నా చెయ్యొచ్చా అనే ఆలోచనలో మీరు ఆగిపోకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను ఈ వీడియోలో లీవ్స్, వీటి యొక్క ఆకులతో ఒక ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాను. మన గార్డెన్ లో ఉన్న మొక్కలకు కానీ లేదా మన పొలాల్లో ఉన్న మొక్కలకు కానీ యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు చేస్తున్నాను ఈ వీడియో. నా లాభం కోసం కాదు, మన లాభం కోసం, మన మొక్కల లాభం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే, లీవ్స్ అన్ని పిక్ చేసుకోవాలి. అన్నీ అవసరం లేదు, ఒక 5 kgs ఆర్ 10 kgs. ఐ నో టైం టేకింగ్ ప్రాసెస్ అని అర్థం అవుతుంది, బట్ ఒక వేస్ట్ ని మళ్ళీ ఒక యూస్ఫుల్ థింగ్ గా కన్వర్ట్ చేయాలంటే టైం అనేది మనం కొంచెం స్పెండ్ చేయాలి. సో ఇది ఎలాంటి కెమికల్ ప్రాసెస్ కాదు కాబట్టి మనం టైం అనేది స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇలా లీవ్స్ ని తీసుకొని వాటిని ఇలా కట్ చేయాలన్నమాట చేత్తో. అంటే పేపర్ ని చింపినట్టు లీఫ్ ని చింపి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి, ఇలా ఎంతో చేస్తున్నామంటే లీఫ్ పెద్దగా ఉంటే అది నీళ్ళల్లో వాటి నుంచి వచ్చే రసం కానీ అవి కలవడానికి టైం పడుతుంది. సో అందుకని ఇలా చిన్న చిన్నగా చేసుకొని మనం ఇవి వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 30 minutes పట్టింది వీటిని చిన్న చిన్నగా చేయడానికి. నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటికి మనం 5 kgs లీవ్స్ తీసుకున్నాం కదా, దీంట్లో ఒక 10 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం నానబెట్టిన వాటర్ కలుపుకోవాలి, ఒక 1/2 kg కానీ కేజీ కానీ. ఇలా బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 kg పేడ, ఆవు పేడ మిక్స్ చేసుకోవాలి దీంట్లో. దేంతోనైనా ఇది క్లోజ్ చేసేసుకోండి. నేను గోను పట్ట వాడుతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకుంది. ఏదైనా ఒక చెట్టు నీడ కింద సన్లైట్ పడకుండా ఇలా పెట్టేసుకోండి. ఇలా ఒక 10 days వదిలేద్దాం. 10 days అయిపోయిన తర్వాత ఇది ఎలా అవుతుందో నేను చూపిస్తాను, ఎందుకంటే నాకు తెలియదు అది ఎలా అవుతుందో. చూపించిన తర్వాత మనం దాన్ని ప్లాంట్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, 10 days అయింది. ఇప్పుడు దీన్ని మనం ఉప్పదిద్దాము. ఇది 10 days ఉంచుకోవాలని లేదు, 7 to 10 days వరకు ఉంచుకోవచ్చు. అండ్ చూడండి 10 days తర్వాత ఎలా తయారైంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఫస్ట్ ఆపేసి తిమ్మ తిరిగింది ఒకేసారి దీని స్మెల్కి. ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం. మొహం దూరంగా చేద్దాం, స్మెల్ వస్తుంది. లీటర్ 10 liters ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకొని ప్లాంట్స్కి ఇచ్చుకోవాలి. అండ్ సాయిల్కి అయితే ఇది 1 liter తీసుకొని అది 5 liters ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇవ్వాలి. స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. అమ్మో,
10 days ఉంచుతాం కదా గానుగ లీవ్స్ని. అండ్ ఇప్పుడు మనం ప్లాంట్స్కి అప్లై చేసుకోవాలి. చెప్పా కదా 1 లీటర్ మనం తయారు చేసింది 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో. అండ్ ఇది ప్లాంట్స్కి స్ప్రే చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఈ గానుగ చెట్టులో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మన ప్లాంట్స్కి నైట్రోజన్ వస్తాకి హెల్ప్ అవుతుంది ఇది. అండ్ మోర్ ఓవర్ దీని టేస్ట్ ఎప్పుడైనా మీరు గానుగ టేస్ట్ కనుక చూస్తే కొంచెం కాదు చాలా చేదుగా ఉంటుంది. సో ఇది చేదుతనానికి ఎలాంటి పెస్ట్ అంటే పురుగులు ఎలాంటివి దీని దగ్గరికి కూడా రావు. మనుషులు మనకే మైండ్ తిరుగుతుంది దీని వాసన చూస్తుంటే, ఇంకా పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి. ఇంకా అంటే సేమ్ టైం నేను నెక్స్ట్ ఒక ఫీల్డ్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మనం వాటర్లో కలుపుకొని సాయిల్కి కూడా ఇవ్వచ్చు. సాయిల్కి ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే మైక్రోబియల్ గ్రోత్ అంటే సూక్ష్మజీవుల శాతం అనేది వాటర్లో పెరగడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ సాయిల్ ఫర్టిలిటీ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నేను బనానాస్ పెట్టా కదా కొత్తవి, చూడండి ఎంత వచ్చినాయో. దీని చుట్టూ కూడా పోసేద్దాం. ఇంతేనండి ఈ వీడియో. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, మైండ్ తిరుగుతుంది ఇంకా. సో ఈ చెప్పా కదా ఈ వీడియో మెయిన్గా తీయడానికి రీజన్ ఏంటంటే రాబోయేది వర్షాకాలం. సో వైర్లకు అడ్డొస్తాయని చెట్లు చాలా నరికేస్తూ ఉంటారు, రకరకాల చెట్లు. ఏ చెట్లైనా ఇలా మనం చేసుకుంటే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, మనకి మొక్కలకి హెల్ప్ అవుతుంది అనమాట. యాజ్ ఎ ఫర్టిలైజర్గా, యాజ్ ఎ ఫంగిసైడ్గా, యాజ్ ఎ పెస్టిసైడ్స్గా, అండ్ సాయిల్ ఫర్టిలిటీ పెంచడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల కూడా ఇలా చెట్లు నరికేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు అండ్ వాళ్ళ ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుద్ది వాళ్ళకి. అండ్ ఇంకోటి కొత్త అప్డేట్ ఏంటంటే మన ఛానల్ ఆఫ్ మానిటైజేషన్ అయింది. సో ఇక్కడ ఇగో కింద మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా, జాయిన్ బటన్ మీరు క్లిక్ చేస్తే మీరు ఒక మంత్లీ సబ్స్క్రిప్షన్, లైక్ నేను జస్ట్ 30 రూపీస్ స్టార్టింగ్ ఎంట్రీ పెట్టాను. సో ఆ 30 రూపీస్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే డిఫరెంట్ ఆర్గానిక్ రిలేటెడ్, న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ కంటెంట్ నేను పబ్లిష్ చేస్తాను. అండ్ ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. అని ఇలాంటివి అయితే నేను చెప్పను, అందరికీ సేమ్ కంటెంట్ వస్తుంది నాదైతే. ఇలా మీరు జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే జస్ట్ నన్ను సపోర్ట్ చేసినట్టు. అండ్ నేను డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తాకి ఆ ట్రావెల్కి కానీ రెసిడెన్షియల్కి కానీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేది నాకే హెల్ప్ అవుతుంది. సో అంతే. ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.